హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదకుడి మీకు దొరుకును. కాబట్టి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఏం అడగాలంటే, ఎజికేల్ గ్రంథంలో వాక్యం చెప్తుంది, నూతన హృదయమును మీకు ఇచ్చేదను. ఎజికేల్ గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. అక్కడ వాక్యం చెప్తుంది, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండెను మీలో నుంచి తొలగించేదను, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని అక్కడ ప్రభు అన్నాడు. నా కట్టలను అనుసరించిన వారుగాను నేను మిమ్మలను నా కట్టలను అనుసరించు వారుగాను మిమ్మల్ని నేను చేసేదను అంటున్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం బ్రతకాలంటే, ఈ 2005లో మనం జీవించాలంటే, మనము దేవుణ్ణి అడగాలి. ఏమడగాలంటే, దేవా నాకు నూతన హృదయాన్ని దయచేయమని అడగాలి, నూతన ఆత్మను దయచేయమని అడగాలి, నూతనమైన ఆశీర్వాదములు దయచేయమని అడగాలి, నూతనమైన జీవితము దయచేయమని అడగాలి. You will ask, and Jesus Christ says you ask, my son, my father, give me your holy life అని అడగాలి. Give me your new life. రాతి గుండెను మీలో నుంచి తొలగిస్తానంటున్నాడు యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం గనక, అడుగు పెడుతున్నాం గనక 12 నెలలు మన ముందుంటాయి. సంవత్సరములు 366 దినములు మన ఎదుటుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 నెలలు దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం కావాలని అడగాలి. దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు మనం వేచి చూడాలి. దేవుడిచ్చే ప్రతి ఒక్క దైవ దీవెనల కొరకు మనం వేచి ఉండాలి. And Jesus Christ says, you, my son, ask you. God says, you, I will give you new life. నేను నీకు నూతనమైన జీవమును ఇస్తాను, నూతనమైన ఆత్మనిస్తాను, నూతన బలం ఇస్తాను. అందుకే మనం దేవుని సన్నిధికి రాగలిగాం. అయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 4వ వచనం మనం చూసినప్పుడు, అక్కడ యేసయ్య ప్రార్థిస్తున్నాడు.
అక్కడ పేతురు, యోహాను, యాకోబు వారిద్దరుగా కూడా ఏం చేస్తున్నారు? ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నారు. పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కూడా ప్రార్థిస్తున్నారు. వారి మధ్యలో యేసయ్య ఉన్నారు. 2వ వచనం, యేసయ్య ముఖములో నుంచి దైవ వెలుగు ప్రకాశించడం పేతురు చూస్తున్నాడు. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, యు విల్ సీ జీసస్ క్రైస్ట్ ఫేస్ షైనింగ్ ఫేస్. యు రిసీవ్ light of God. You receive Jesus Christ holy power. ఇదే కొత్త సంవత్సరంలో నువ్వు యేసుక్రీస్తును చూసే, యేసుక్రీస్తులో నుంచి వస్తున్న ముఖ దర్శనం, ఆయన ముఖం నుంచి వచ్చే ఎలుగుని చూసే నీ అనుభవం నీకున్నదా? అయితే ప్రతి శోధనను అవలేలుగా జయించగలవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్పరేంటి? పన్నెండు నెలలు దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలనే ఆశతో ఉన్నాడు. యు హ్యావ్ ask and Jesus Christ your Father. You don't fear, you don't worry. Oh my God, oh my Lord, please give me your Holy Spirit. అంటే పరిశుద్ధాత్మ పేతురు మీదకి ఎలా వస్తుంది? యాకోబు మీదకి ఎలా వస్తుంది? వారు యేసయ్య ముఖం వైపు చూస్తున్నప్పుడు ఆయన ముఖములో నుంచి వెలుగు దూసుకొని వస్తుంది. అలాంటి అనుభవం కావాలని అడుగుతావారు? అలాంటి అనుభవం కావాలని అడుగుతావా? అలాంటి ఆత్మ నింపుదల కావాలని అడుగుతావా? అలాంటి యొక్క జీవితం నీకున్నట్లయితే 2005లో వస్తున్న ప్రతి శోధనను జయించగలవు. ఆమేన్. 4వ వచనంలో పేతురు అన్నాడు, అండ్ హౌ అండ్ ఇట్ ఈస్ గుడ్. 4వ వచనం చదువు. ప్రభువా మనం ఇక్కడ ఉంటాం మంచిది అంటున్నాడు. ఎందుకు మంచిది? దేవుని యొక్క మహిమకు ఆకర్షింపబడుతున్నాడు, దేవుని యొక్క జీవానికి ఆకర్షింపబడుతున్నాడు, దేవుని యొక్క శక్తికి ఆకర్షింపబడుతున్నాడు. మరి అలాంటి శక్తికి, అలాంటి జీవానికి నీవు ఆకర్షింపబడితే అడగవా? అడుగుతావు. ఓ మై ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్ యువర్ ఫాదర్, యువర్ డాడీ, ఓ మై గాడ్, గివ్ మీ యువర్ హోలీ పవర్. అలాంటి జీవమును అడగాలని నువ్వు ఆశపడాలి, ఆతృతతో కలిగి ఉండాలి. ఎందుకు? దేవుడు అన్నాడు, నీలో నేను నా ఆత్మను ఉంచుతాను. ఏమడుగుతావు? దేవుని ఆత్మ లేకోకుండా నీవేమి చేసినా ఆ జయం పొందలేవు. దేవుని ఆత్మతో నువ్వు ఏదైనా జయించగలవు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, యు హ్యావ్ ఆస్క్ అండ్ జీసస్ క్రైస్ట్ పవర్.
2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. If you anyone and Christ in Christ, ఇదిగో సమస్తమును నూతనమాయను, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. నీ హృదయములో ఉన్న చెత్త, నీ హృదయములో ఉన్న డస్ట్, నీ హృదయములో దేవునికి అసహ్యమైన ప్రతి నీచ కార్యాన్ని దేవా తొలగించమని అడిగితే దేవుడు తొలగిస్తాడు. అంటున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసితిని, నూతనమైన యెరూషలేము కొరకు. త్వరగా చదవాలి కదా. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసితిని. చాలు. కొత్త ఆకాశమును అనగా నీ హృదయములో కొత్త ఆకాశముగా, కొత్త భూమిగా నీ హృదయము. పేతురు, యోహాను, యాకోబులు ఎలాగైతే క్రీస్తు యొక్క ముఖములో చూస్తున్న ఎలుగును చూస్తున్నారు, నీ హృదయము నూతనముగా మారినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు అలాంటి దర్శనం చూస్తావు. హల్లెలూయా. అలాంటి దర్శనం చూస్తావు. అదిగో ఆ హృదయం కొత్తగా మారిపోయి. ఇంకా అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చూస్తే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అమ్మా చాలమ్మా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఇదిగో ఇదే నూతన హృదయం, ఇదే నూతన ఆత్మ ఉన్న వాళ్ళు చూడగలిగేదంటే హృదయాన్ని శుభ్రం చేసుకొని దేవుని చూడటం. ఈ కొత్త హృదయము పొందాలని దేవుని అడగాలి. Christ will give you good life. Christ will give you good health. Christ will give you good power. The victory life. 366 దినములు నీవు ఈ లోకములో శోధనలు జయించాలంటే దేవుని ఆత్మశక్తిని కావాలి. దాని కొరకు అడగాలి, ఆత్మ కొరకు ప్రార్థించాలి. ఆ ఆత్మ లేకుండా నువ్వు దేంట్లో జయం పొందలేవు. ఏమంటున్నాడు మత్తయి సువార్తలో 17వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉంటాం మంచిది అంటున్నాడు. ఎందుకు మంచిది?
దేవుని ఆత్మతో ఆకర్షింపబడ్డాడు. ఇదిగో నూతన హృదయం అట్లా ఉంటుంది. నీవు ప్రతి దినము, ప్రతి నెల, ప్రతిరోజు దేవుని ఆత్మతో ఆకర్షింపబడాలి. అది నూతన హృదయం, నూతన శక్తి. దాన్ని అడగాలి. దేవుని ఆత్మ వలనే మనం ఏదైనా చేస్తాం. నేను ఒకరోజు దేవుని ఆత్మ వల్ల ఒక విషయాన్ని జయించాను. నేను ఒక 10 సంవత్సరాల క్రితం, 10-15 సంవత్సరాల క్రితం పాలోంచి నుంచి నా బండలు వేసుకుని వస్తున్నా మందిరానికి. ఆ టైంలో ఒక ఎద్దుల బండి మీద వస్తున్నా. మనుగూరు ఎక్స్ప్రెస్ వచ్చి నా ఎద్దుల బండిని ఢీక్కున్నది. అప్పుడు ఆ ఎద్దుల బండిలో నేను ఉండిపోయా. వెంటనే దేవుడు ఆకాశం నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. నన్ను అరికాలు తల వరకు తాకాడు. ఒక మాట చెప్పాడు, నా కుమారుడా, లక్షల కంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని కాపాడాను. బస్సు ఆయన మీద అబద్ధాలు చెప్పొద్దాడు. ఇది నా సాక్ష్యం. ఒక సామాన్యమైన మానవుడు కన్నులు తెరిచి దేవుని చూశాను. ఎలా బ్రతికాను? దేవుని ఆత్మ నా యొద్దకు దిగొచ్చి దేవుడు జీవంతో నా యొద్దకు రావటం వల్ల బ్రతికాను. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన జీవితం ఇదే. ఆ బస్సు ఏం చేయలేకపోయింది. నేనున్న బండి ఇరిగిపోయింది 2 ముక్కలుగా. అక్కడున్న బస్సులో ఉన్న 70 మంది కూడా నేను చనిపోయాను అనుకున్నారు. మా ఊర్లో ఉన్నవారు కూడా నేను చనిపోయారు అనుకున్నాను. కానీ యేసయ్య గొప్ప వెలుగు మహిమ ఆకాశములో నిలబడి నన్ను అరికాలు స్థల వరకు చీమగుట్టినంత కూడా ఏమీ తలగకుండా నన్ను కాపాడాడు. అయితే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నా పట్ల దేవుడు చేసిన కార్యం అదే. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ సిస్టర్, ఇంకా కొద్ది సేపట్లో 2005 సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. అయితే నువ్వు ప్రార్థించవలసిన విషయం ఏంటో తెలుసా? ఓ ప్రభువా, నీ శక్తితో నన్ను నింపమని అడగా. దేవుని శక్తి లేకోకుండా, దేవుని ఆత్మ లేకుండా, దేవుని జీవమ లేకోకుండా దేవుని చూడలేవు. దేవుని చూడలేవు. నేను చూశాను కనుకనే చెబుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు మన ఆత్మతో నింపబడ్డప్పుడు. అందుకనే ఆత్మ నింపుదల కావాలని అడగాలి. అడుగుడు మీకు ఇవ్వబడును, ఎదుగుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అయితే ఏమి అడగాలి మనం? అదే పరిశుద్ధాత్మ. నూతన హృదయం ఉన్న వాళ్ళు నూతన. అయితే సొలొమోను రాజు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, దేవా, ఈ జనులు పరిపాలించుటకు నాకు శక్తి లేదు, కాబట్టి నీ దాసుడనైన నాకు జ్ఞానము దయచేయమంటున్నాడు. And God says, Solomon, I will give you wonderful wisdom, wonderful knowledge, wonderful guidance, wonderful power. మంచి చెడులను తెలుసుకునే జ్ఞానం ఇస్తాను.
25వ సంవత్సరంలోని మేము అడగాలి, దేవా మంచి అంటే ఏంటో చెడంటే ఏంటో తెలుసుకొనే జ్ఞానము నాకు దయచేయమని అడగాలి. హల్లెలూయా. కాబట్టి ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుడు నాతో నివాసం చేయాలని నువ్వు ప్రార్థించుకో. నాతో దేవుడు నివాసం చేస్తున్నాడు గనక దాదాపు నేను ఒక 15 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ ప్రమాదం నుంచి బ్రతికి బట్ట కట్టాను. దేవుని నివాసం నాతో ఉన్నది. ఇది నా సాక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎలాగ జయించగలిగా నా సోదరునంటే దేవుని ఆత్మ ద్వారా. నువ్వు ఎలా జయించాలనుకున్నావు? వాగ్దానం పొందు. దేవుని వాగ్దానము చేత నడిపింపబడాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో, లార్డ్ జీసస్ క్రైస్ట్ గివ్ మీ ఒబీడియన్స్ లైఫ్, వినయము కలిగిన జీవితం దయచేయి, ఆసక్తికరమైన జీవితం దయచేయి. కొర్నేలి ఎలా ప్రార్థిస్తున్నాడు? అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనం, కొర్నేలి ప్రార్థిస్తుండగా పగలు ఇంచుమించు 3 గంటల వేళలో దేవుని దూత అతని ఎదుకొచ్చి కొర్నేలి అని పిలుచుట అతడు చూశాను. చాలమ్మా, తేటగా దైవ దర్శనం చూస్తున్నాడు కొర్నేలి. దైవ దర్శనం పొందాలి. ఏం దర్శనం అంటారు? బైబిల్ చూస్తున్నాం కదా దర్శనం అని. సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు కదా. సమూయేలుతో మాట్లాడాడు కదా. నిద్రపోతుంటే సమూయేలు లేచి ఏలీ కుటుంబమునకు, ఏలీ కుమారుల యొక్క పాపమును అడ్డగించలేదు గనక ఏలీ కుమారులకు ఆ వర్తమానం చెప్పు అని చెప్పాడు కదా. 2025వ సంవత్సరములో నీ కుమారులు దేవుని నుంచి తొలగిపోతుంటే వారిని అడ్డగించి దేవుని సన్నిధిలో వారిని నిలబెట్టాలి. ఏలీ తన కుమారులు చేస్తున్న ద్రోహాన్ని అడ్డగించలేదు కనుక మొట్టమొదటగా ఏలీకి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. తర్వాత కొడుకులకు పనిష్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఆ సంఘం అంతా కూడా ఇబ్బందులు పాలైంది. ఎందుకు అంటే ఏలీ దేవుని ఆత్మతో నడిపింపబడ్డట్టయితే తన కుటుంబాన్ని, తన కుమారుని, తన సంఘాన్ని నిలబెట్టుకునేవాడి. నీ కుమారులు చేస్తున్నా, నీ కుమార్తెలు చేస్తున్న ప్రతి విధమైన దేవునికి విరుద్ధమైన ఆటంకాలను గద్దించాలి, ఆటంకపరచాలి. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. గాడ్ విల్ సీ, దే విల్ సీ గాడ్. వారు దేవుని చూస్తారు. మనం కూడా ఏం చేయాలి? దేవుని చూడాలి. ఒకరిచ్చండి ప్రార్థన. ఒకరి ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో
నీ బిడ్డలకు నూతన ఆత్మ పొందినట్లు, నూతన శక్తి పొందినట్టు రానున్న నూతన సంవత్సరములో 2025 సంవత్సరములో వారు దేవుని చేత జయోత్సాహముతో ప్రతి శోధను జయించుటకు, ప్రతి వ్యాధిని జయించుటకు, ప్రతి రోగమును జయించుటకు, ప్రతి దురాత్మను జయించుటకు, ప్రతి అపవిత్రతను జయించుటకు నీ శక్తి దయచేయండి. ప్రతి అంధకారాన్ని జయించాలి నీ బిడ్డలు. నీ సన్నిధికి వచ్చారంటే దేవా నీ బిడ్డలను శక్తిమంతులుగా నిలబెట్టండి, నీ బిడ్డలను బలవంతులుగా నిలబెట్టండి, నీ బిడ్డలను జీవంతో నిలబెట్టండి, నీ బిడ్డల ఆత్మపూర్లుగా నిలబెట్టండి. 366 దినములు ఆత్మపూర్లుగా ఉండటానికి నిలబెట్టండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫాదర్, మై డియర్ బ్రదర్, he will pray. ప్రార్థన నీ హృదయములోంచి రావాలి. దైవ సన్నిధి చేత నువ్వు ఆవరింపబడాలి. దేవుడు నూతన హృదయం ఇమ్మమని దేవుని నీవు ఆసక్తికరంగా అడగాలి. ఈ 2025 సంవత్సరములో అంధకారము నీకు దూరమవును గాక, దుష్టుడు నీకు దూరమవును గాక, శోధనలు నీకు దూరమవును గాక, సమాధానము నిన్ను కలుసుకొనును గాక, సంతోషము నిన్ను హత్తుకొనును గాక. దేవుని యొక్క ఆత్మ సన్నిధిలో నువ్వు వర్ధిల్లుదువుగాక. దేవుని యొక్క ప్రేమలో నువ్వు నిలుచుదువుగాక. ప్రతి విధమైన అంధకారము నీకు దూరమగునుగాక. పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను అభిషేకించమని ప్రార్థించుదువుగాక. నూతన బలమును, నూతన శక్తిని, నూతనమైన కృపను, నూతన సంతోషమును ప్రభువా పరిశుద్ధాత్మ చేత నీ సన్నిధిలో నేను ఎల్లప్పుడూ నివసించుదును గాక. దేవుడు నీకు తోడయుండును గాక. దేవాది దేవుడు నిన్ను దీవించునుగాక. రాజాతిరాజు నిన్ను ఆశీర్వదించునుగాక. నీ కష్టకాలములో దేవుడు నీకు తోడై ఉండాలని బహుబలంగా ప్రార్థించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తితో నింపమని అడగాలి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి మీ నామ ఘనత కొరకు, మీ నామ మహిమ కొరకు రానున్న 2025 సంవత్సరములో నీ బిడ్డలను మెండుగా దండిగా దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.